నమస్కారం. డిఆర్ ఫోకస్ కి స్వాగతం. ఈసారి అన్న క్యాంటీన్ లో రేట్లు ఏంటో తెలుసుకుందాం. ఏపీలో 5 ఏళ్ల విరామం తర్వాత తిరిగి అన్న క్యాంటీన్లు దర్శనమివ్వబోతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత నామమాత్రపు ధరతో నిరుపేదల కడుపు నింపేందుకు సిద్ధమయ్యాయి. నిన్న సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తన 4వ సంతకాన్ని అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై చేశారు. దీంతో రాష్ట్రంలో తిరిగి ఈ క్యాంటీన్ల ప్రారంభానికి మార్గం సమగ్రమైందని, త్వరలో అధికారికంగా దీనిపై ఉత్తర్వులు కూడా జారీ కాబోతున్నాయి. అయితే గతంలో 5 రూపాయలకే భోజనం, టిఫిన్ కూడా అందించిన అన్న క్యాంటీన్ లో 5 ఏళ్ల విరామం తర్వాత కూడా అవే ధరలు ఉండబోతున్నాయా లేక పెరుగుతున్నాయా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. బియ్యం, కందిపప్పు రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటి సమయంలో అన్న క్యాంటీన్ లో ధరలపై పెరుగుతున్న చర్చకు తెరదించుతూ స్వయంగా సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. సీఎంగా 4వ ఫైలుపై అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ సంతకం చేసిన చంద్రబాబు ఈసారి అన్న క్యాంటీన్లలో ఆహార ధరలను కూడా వెల్లడించారు. గతంలో లాగే ఈసారి కూడా టిఫిన్ 5 రూపాయలు, 2 పూటల భోజనం కూడా 5 రూపాయల చొప్పునే ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో పేదలకు ద్రవ్యోల్బణం సంబంధం లేకుండా పాత రేట్లకే భోజనం, టిఫిన్ లభించబోతున్నాయి. అయితే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం కలిపిన రోజుకు కేవలం 15 రూపాయలే అవుతుంది. దీంతో రోజుకు 15 రూపాయలకే పేదల కడుపు నింపేందుకు సర్కార్ సిద్ధం కావడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.